బాలల కోసం పెద్దలు పుస్తకం రాయడం గొప్ప కృషి అని శాంతా బయోటిక్స్ అధినేత పద్మభూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి అన్నారు. పిల్లలకు ప్రదర్శన యోగ్యమైన నాటికలు రాసిన డాక్టర్ కాసర్ల నరేష్ రావును ఆయన అభినందించారు. నిజామాబాద్ జిల్లా ప్రముఖ కవి, రచయిత, బాల సాహితీవేత్త డాక్టర్ కాసర్ల నరేష్ రావు రచించిన బాలల నాటికల సంపుటి జై విజ్ఞాన్ ఆదివారం నాడు హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ బాల సాహిత్య సమ్మేళనం సభా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాంతా బయోటిక్స్ అధినేత పద్మభూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బాలల కోసం పెద్దలు రాయటం గొప్ప కృషి అని కొనియాడారు. పిల్లలకు ప్రదర్శన యోగ్యమైన నాటికలు రాసిన డాక్టర్ కాసర్లను అభినందించారు. ఈ సభకు తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పరిషత్ ప్రధాన కార్యదర్శి జె చెన్నయ్య, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, మణికొండ వేదకుమార్, గరిపల్లి అశోక్, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన వందల మంది బాల సాహిత్యవేత్తలు, సేవకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సభను బాల సాహిత్య కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పత్తిపాక మోహన్ నిర్వహించారు. నిజామాబాద్ నుండి ప్రవీణ్ కుమార్ శర్మ, జె శ్రీనివాస్, ఎం మంజుల, బాల సాహిత్య పరిశోధకులు సురేందర్ పాల్గొని డాక్టర్ కాసర్లను అభినందించారు. ఈ వేదిక తెలంగాణ సారస్వత పరిషత్ వారు ఈరోజు నేను రాసిన బాలల నాటికలు జై విజ్ఞాన్ ఈ పుస్తకం ఆవిష్కరణ ఇక్కడ చేయడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానికి సంబంధించిన ఒక అంశం మాత్రం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. నేను 20 సంవత్సరాల నుంచి చేసిన ప్రధాన పాఠశాలలో చేసిన ఈ బాల సాహిత్య కృషి, పిల్లలతో వేసిన నాటకాలు ఇవన్నీ పోతే ఒక 20 సంవత్సరాల తర్వాత ఏమైందంటే జై విజ్ఞాన్ అనే నాటిక నేను తీసుకొస్తున్నాను. 20 ఏళ్లలో అప్పుడప్పుడు రాసిన నాటికలన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా తెస్తున్నాను. ఒక చిన్న రైటప్ ని